దీని పట్ల ఆర్టీసీ ఏమనుకుంటుంది, యాజమాన్యం ఏమనుకుంటుంది? మీ ముందున్న ఆలోచన ఏంటి సార్ ఈ రిటైర్మెంట్ కార్మికుల బెనిఫిట్స్ విషయంలో? ఎగ్గొడతామని చెప్పండి సార్, లేకపోతే డైరెక్ట్ మేము ఎగ్గొడతామని చెప్పండి, లేకపోతే ఈ భవనం అమ్మిద్దాం. పోయేది ఏముంది, ఇలా కూర్చున్నా కూడా ఏం పెద్దగా పాయిది ఏం లేకుంటుంది. ఈ ఆర్టీసీ భవన్ అమ్మేస్తేనన్నా ఇలా పైసలన్నీ ఇలా వస్తాయేమో చూద్దాం. బాధపడుతున్నారు సార్ ముసలోళ్ళు. ఎండి గారు లేరు, రేపు సార్ లాగా డిస్కస్ చేస్తాను సార్. మరి కాదు సార్, నేనేమంటున్నా, గంతమంది రిటైర్మెంట్ కార్మికులు రోడ్డు మీద కూర్చొని ఆ ఎండలో వానలో 100% మీరు చెప్పేదానికి నేనేం ఆన్సర్ చేయలేను సార్. దీనికి వే అవుట్ ఎట్లా అనేది ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ వైపు ప్రయత్నం చేస్తాము. యాక్చువల్గా చేద్దాం అనుకునే టైంలోనే డీజిల్ రేట్లు పెరగడము, మొన్న ఒక 11% వేజ్ రివిజన్ రావడము, కాస్త రెవెన్యూ అనుకున్నంత ఆశాజనకంగా లేకపోవడము, దీనికి తోడు ఇంకా కొంత ఏదైనా వేరే ఆలోచనలు చేస్తున్నాము. ఇప్పుడు మన సంస్థకి ఇప్పుడు లేవశాతం అయితే లేవశాతం కానీ సంస్థకి ఇప్పుడు ఎన్నికలు ఎందుకు సార్ అర్జెంటుగా? ఒక మాట, దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆర్టీసీకి యాజమాన్యానికి విలీనం మీద లేదు. విలీనం మీద ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం చూసుకునేది కదా సార్. ఆ పని చేయకపోతే, ప్రభుత్వం పైన మీరు ఒత్తిడి పెట్టకపోతే, వీళ్ళేమో చనిపోబట్టే ఇప్పటికో 300 మంది 400 మంది చనిపోయాయి. 17,000 మంది రిటైర్ అయిపోయి వాళ్ళు దాచుకున్న డబ్బును కూడా మీరు వాడుకొని వాళ్ళకి చెందకుండా వాళ్ళకి పెన్షన్స్ తక్కువ వచ్చే విధంగా మీరు ఇలా ఈ కార్యక్రమం చేయడం ఇది తప్పు సార్. ఇది మంచిది కాదు. మీరు సరిదిద్దుకోండి. చెప్పండి సార్, మీరేం చెప్తారో చెప్పండి. అదే సార్, యాక్చువల్గా అంటే అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది రిటైర్మెంట్ కార్మికులకి. 2017 పే స్కేల్, 2021 పే స్కేల్ ఏరియర్స్ రావాలి, డిఫరెన్స్ ఆఫ్ గ్రాట్యుటీ ఎర్నర్లీస్ ఏరియర్స్ రావాలి, డిఏ ఏరియర్స్ రావాలి. ఇది డబ్బుల పరంగా. ఇంకపోతే పిఎఫ్ పెన్షన్స్ పరంగా ఘోరంగా ఏంటంటే 2009 పే స్కేల్ మీద ఇప్పుడు మా పెన్షన్ ఫిక్స్ అయింది. అన్యాయంగా సార్. అప్డేషన్ చేయకపోవడం వల్ల అప్పుడు కూడా డబ్బులు లేటుగా ఇవ్వడం వల్ల వాళ్ళకి కట్టలేదు. ఆ డబ్బులు కట్టలేదని వాళ్ళు అంటారు, ఇచ్చినామని వీళ్ళు అంటారు. అది చేయించాల్సిన బాధ్యత మేనేజ్మెంట్. ఎందుకంటే ఇది ఒక సపరేట్ పిఎఫ్ ట్రస్ట్ ఉంటుంది. మేము నమ్మకంతో ఉన్నాం. రిటైర్ అయినాక ఇప్పుడు మాకు తెలిసింది మనకు 9లో అయ్యిందని. అంటే కనీసం నాకు 40% పెరుగుతుంది పెన్షన్, అందరికి కూడా అట్లాగే పెరుగుతుంది. సో అది జీవితాంతం వస్తుంది. జీవితాంతం వచ్చేది లాస్ అయినాం. సో దాని మీద ఫోర్స్ లేదు. చూద్దాం అని అంటున్నారు. మూడోది ఏంటంటే మెడికల్ ఫెసిలిటీ మరీ ఘోరంగా. ఏ సంస్థ అయినా ఎవరైనా మెడికల్ ఫెసిలిటీ దాన్ని ఉన్నదాన్ని సార్. ఒకటి, ఈ ఆర్టీసీ హాస్పిటల్లో షుగర్ లేని ఆర్టీసీ కార్మికుడు ఉన్నాడా సార్ ఇప్పుడు? అంటే ఆర్టీసీ హాస్పిటల్ అయితే వాళ్ళు చెప్పినంత దారుణంగా అయితే లేదు సార్. 2-3 సంవత్సరాలు మీరు నాకు ఒక నమ్మకం. తార్నాక హాస్పిటల్లో ఒక 5 ఏళ్ల క్రితం ఉండే వాతావరణం వేరు. ఈ రోజున మా వాళ్ళే ఒప్పుకుంటారు చాలామంది. ఎందుకంటే 24/7 ఆపరేషన్ థియేటర్స్ అందుబాటులో వచ్చినాయి, డయాలసిస్ సెంటర్ అందుబాటులో వచ్చింది, బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది, ఫార్మసీ 24 గంటలు అందుబాటులో వచ్చింది. సో ఈ మెడిసిన్స్ ఈ మధ్య లేకపోవడం అనేది అంటే ఏదైతే మేము ప్రొక్యూర్మెంట్ యాక్షన్ ఇనిషియేట్ చేసామో సప్లయర్ దగ్గర ప్రాబ్లం వచ్చి, ఇరాన్ వార్ దగ్గర అట్లా కొంత ఇష్యూస్ వచ్చి ఒక సప్లై డిలే కావడం వల్ల మళ్ళీ దాన్ని తిరిగి రెస్టోర్. ఇరాన్కి ఎందుకు వస్తాయి సార్? అంటే కొన్ని ఫార్మసీ మెడిసిన్స్ బయట నుంచి వచ్చే ఉన్నాయి. 90% ఫార్మా ఇండియాని ఎక్స్పోర్ట్ వేరియేషన్. అంటే మనం ఏదైతే 10 రూపాయలకు వస్తువు కొన్నామో ఆ 10 రూపాయలకు అమ్మడానికి వాళ్ళు విల్లింగ్ లేరు. దాని మీద 15 అట్లా అడిగినప్పుడు దానికి మీద నిర్ణయం తీసుకోవడంలో కొంత డిలే. ఒకటి సార్, ఆర్టీసీ ఇప్పుడు రిటైర్మెంట్ కార్మికులకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడన్నా కనీసం ఆడ 2 నెలలకు షుగర్ టాబ్లెట్స్ అవి ఇచ్చేయంటే ఇప్పుడు 1 నెలకి ఇస్తున్నారట. అట్లాంటిది ఏమైనా ఉంటే సరి చేసుకోండి. 2 నెలలకు ఇవ్వడానికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము చీఫ్. అట్లాంటిది ఏమైనా ఉంటే సరి చేసుకోండి. మీద నిర్ణయం తీసుకున్నాము, 2 నెలలకు ఇస్తాం. రైట్. ఒకటి సార్. రెండో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ రిటైర్మెంట్ కార్మికులకు సంబంధించినటువంటి బెనిఫిట్ విషయంలో ప్రభుత్వం పైన యాజమాన్యం ఎంతో ప్రెజర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, మెగా కృష్ణారెడ్డికి డబ్బులు ఇవ్వడం కోసం 20 తారీఖు నుంచే లెక్కలు చేసి 1 తారీఖు వరకు ఆయన అప్పచెప్తారు. కానీ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం దగ్గర అంత చిత్తశుద్ధి లేదు ఈ యాజమాన్యం దగ్గర అని చెప్పి బయట కార్మికులు చెప్తున్నటువంటి మాట అది. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీరు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి సార్. ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు అనేది డిసైడ్ చేసుకోండి. మీరు చేయకుండా ఇంకా వాళ్ళు అట్లే ఓరిపోతారు అంటే రేపు మీరు మా దాంట్లో ఒకరే కదా సార్. రేపు రిటైర్ అయిన తర్వాత మీరు కూడా బస్ భవన్ ముంగడికి రావాల్సిందే, మిమ్మల్ని లోపలికి రానియరు.
మీరు మళ్ళీ ఇంకో అధికారి దగ్గరకు వచ్చి మాట్లాడదాం మళ్ళీ వేదన చెప్తున్నామన్నా ఇదే పరిస్థితి. సార్ ఇప్పుడు అదే డిస్కస్ చేస్తున్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మరి ఇంత దారుణంగా ఉంటే ఎట్లా సార్? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది సార్. ఇది సార్ ఇప్పుడు కార్మికుడు బస్ కింద పడి ప్రయత్నం చేశాడు. అది మనం జరిగితే మీరు బ్లేమ్ అందరూ బ్లేమ్ అవుతాం. ఆవేశాలు ఉన్నారు సార్, ఆవేదనతో ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి సార్. సార్ పోలీసులు లాగేపటికే లేకపోతే మీరు బ్లేమ్ అవుతారు, డిపార్ట్మెంట్ బ్లేమ్, అందరు బ్లేమ్ అవుతారు సార్. గిరిమేష్ చూద్దాం, రేపు సార్ రాగానే ఒకసారి డిస్కస్ చేసి మీరు ఒకసారి మాట్లాడండి. సో ఒక విషయం కూడా చెప్పండి సార్, ఎందుకంటే ఇది కార్మికుల అంశమే కాదు, ఆర్టీసీ ఉన్నదా ఆగమైపోయిందా అనేది కూడా ప్రజలకు చెప్తే ప్రజలు కూడా ఒక అంచనాకు వస్తారు, ఉన్నదా పోయిందా అనేది. ఇది ఇంకా బతికుందని అనుకుంటారు జనం అంతా బయట. అయిపోయింది ఇది 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 ఏది దింపుడుగా లెంకాడుందన్న సంగతి ఇప్పుడు అర్థమవుతుంది దీని లోతుపాతులు చూస్తూ ఉంటే. 10-12 ఏళ్ళ నుంచి మనం రిటైర్మెంట్ కార్మికుల బెనిఫిట్స్ ఇస్తలేమంటే ఏమైనా ఉన్నదా ఈ భూమి మీద? ఏమన్నా ఏ సంస్థలో ఉన్నదా ఇట్లా? ఒక ఆర్టీసీలో తప్ప. అంటే బకాయిల విషయంలో తప్ప మిగిలిన విధంగా ఆర్టీసీ పురోగతిలో ఉందని చెప్పచ్చు. ఈ దొంగది కాదు దొడ్లకు రాదా? అట్లా అంటే ఏం లాభం సార్? ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం అనేది చాలా రోజులుగా జరుగుతున్న విషయమే. ఇది దాన్ని పక్క పెడితే కొత్త డిపోలు కావచ్చు, కొత్త బస్సులు కావచ్చు, కొత్త రూట్ల విషయంలో తార్నాక హాస్పిటల్ సదుపాయాలు పెంచడంలో కానీ మీరు నిన్నే రిజల్ట్స్ చూశారు. 1000 మంది డ్రైవర్లు, ఒక 1000 మంది శ్రామికులు రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు. అర్హులు దొరకక కూడా కొన్ని మిగిలిపోయినట్టు. అంటే రిక్రూట్మెంటే లేని రోజుల నుంచి అటువంటిది ఈ రోజున 4500 మంది రిక్రూట్మెంట్ కావాల్సిన యాక్షన్ ఇనిషియేట్ చేసారు. 2000 మంది సెలెక్ట్ అయ్యిండ్రు. సూపర్వైజర్స్ రిక్రూట్మెంట్ కూడా జరిగిపోయింది. 200 సూపర్ షేర్వాన్ అయితే పర్ఫెక్ట్. ఇవన్నీ కూడా అంటే జరుగుతున్నాయి. 3000 బస్సులు కొత్తగా కొనడము, కొత్త డిపోలు కట్టడము, బస్ స్టేషన్స్ కట్టడము, సౌకర్యాలు పెంచడము, తార్నాక హాస్పిటల్లో సదుపాయాలు పెంచడం అనేది జరిగింది. సో ఈ ఒక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ బాకీ విషయంలో మాత్రం ఇబ్బందికరంగా ఉంది. కాదు సార్, సార్ హై ప్రియారిటీ ఇవ్వాల్సింది రిటైర్మెంట్ కార్మికులకి ఇవ్వాలి. రిటైర్మెంట్ ఎంప్లాయీకి హై ప్రియారిటీ ఇవ్వకుండా వాళ్ళ రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మిగతాదంతా జరుగుతుంది. ఇదొకటే అంటే దాదాపు ఎన్ని వందల కోట్లు సార్ ఇవ్వాల్సిన? ఒక్కొక్కరు 37 ఏళ్ళు చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి సార్ బకాయిలు. మరి ఒక్కసారి టికెట్ తీసుకోకుండా బస్సు ఎక్కితేనేమో మీరు వాడిని పట్టుకొని ఇంకేదో ఫైన్ వేసి చేస్తారు. మరి మిమ్మల్ని ఏం చేయాలి సార్ జనం ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే? మానవ హక్కుల ఉల్లంఘన సార్. 300 మంది చావుకు కారణం సార్. మీ మీద కేసులు పెట్టాలి సార్, మిమ్మల్ని లోపటేయాలి, జైలు వేయాలి, మిమ్మల్ని బయటికి వెళ్ళనియొద్దు, మిమ్మల్ని ఈ అరాస్పాట పెట్టాలి ఈ భవన్ ఎప్పుడో. అట్లెట్లా చేస్తారు సార్? అన్యాయం కదా ఇది. మీరు ఒకసారి వాళ్ళ పక్షాన్ని వాళ్ళ వైపు కూర్చొని ఆలోచించండి సార్. మీ జీవితాలు కూడా అవే కదా సార్. ఈ ఒక్క రోజులో జరిగింది కాదు, ఈ 2 నెలల్లో 3 ఏళ్ళు. మరి ఎట్లా చేద్దాం సార్? ఇట్లా మేము ప్రతిసారి వాళ్ళు ఆందోళన చేయడం. ఇది వచ్చింది 2 ఏళ్ళలో ఈ సమస్య పుట్టింది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పుట్టిన సమస్య అయితే కాదు కదా. ఇది కార్మికుల వైపు నుంచి పుట్టిందా సార్, యాజమాన్యం వైపు నుంచి? యాజమాన్య కార్మికులు అని చెప్పట్లేదు. సమస్య అనేది దీర్ఘకాలంగా ఉన్న సమస్య, దశాబ్ద కాలంగా ఉన్న సమస్య. మరి పరిష్కారం ఎవరు చెప్పాలి? కష్టపడ్డాం సార్, మా కష్టం ఇది బాగుంది. వాళ్ళు అడుగుతుంది 100% మనందరం 100% వాస్తవం మీరు చెప్పేది కాదనట్లేదు. ఆర్టీసీలో పనిచేసిన ప్రతి ఒక్కరం కూడా శ్రమ చేసినాం కాబట్టి ఈ రోజున సంస్థ ఉంది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే గత 8 నెలల నుంచి ఏ మాత్రం కదలిక లేదు. ఒక్కరికి కూడా పేమెంట్లు 8 నెలలు అయింది, ఏ పేమెంట్ లేదు సార్. ఇప్పుడు మీ ఎండి గారు కూడా లేరు. నేను ఎండి గారు లేరు సార్. రేపు మార్నింగ్ రాగానే డెఫినెట్గా ఇందాక మీరు చెప్పండి సార్. ఒక మాట చెప్తున్నా, ఒక వారం రోజులలో వాళ్ళ బెనిఫిట్స్ విత్ ఇంట్రెస్ట్ తోటి ఇవ్వండి సార్. ఒక ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ సావైనా కనీసం నిమ్మలంగా చనిపోనివ్వండి. ఆ పరిస్థితి మీరు ఆ వాతావరణం క్రియేట్ చేయండి. లేదు మేము మీ ఇట్లనే మొండికి పోతామని అంటే ఆర్టీసీని అమ్మేస్తాం సార్. మేము జనం అమ్మేసుకుంటాం. ఆ పరిస్థితి రేపు మీ కుర్చీలు కూడా ఉండవు ఇక్కడ. మరి మీరు కూర్చుంటాను కూడా కుర్చీలు ఇవి కూడా అర్రాస్ పాట పెట్టి అమ్ముతాం. డిస్కస్ చేసి చెప్పండి. గేటు కూడా అక్కడ ఉంది సార్, గేటు దిగి నడుచుకుంటూ రావాలంటే ముసలోళ్ళు చిన్న గేట్ పెట్టాను సార్. వీల్ గేట్ ఇంకెన్ని రోజులు తిరుగుతావు గేట్లు పెట్టుకొని? దరఖాస్తు కూడా పెట్టాను సార్. వీల్ గేట్ అన్న, ఒక వీల్ గేట్ పెట్టేస్తే ఎవరైనా పని మీద వచ్చేటోళ్ళు ఆడ దిగి ఇట్లా వచ్చి ఇట్లా రావాలి సార్. ఇబ్బంది అవుతుంది. అంటే ముసలోళ్ళు సార్ అంటాడు మాటి రావాల్సిన అవసరం లేకుండా పనులు చేయంటారు. ఎప్పుడైనా పని పడితే రానికి సార్. ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది, అక్కడ ఎంట్రెన్స్ ఉంది కదా. ఓకే సార్, నాకు పనులే. నాకంటే కొద్దిగా
ఇక్కడ సార్, వీల్ గేట్ పెట్టండి. పెట్టిద్దాం గేటు, ఈ గేటు తలగబెట్ట జరాగు అది గులబెట్టి పెడితే పెడదాం. కానీ నేనేమంటున్నా సార్, ఈ బెనిఫిట్స్ విషయంలో జర సీరియస్గా మీరు స్పందించండి. లేకపోతే కార్మికులు చచ్చిపోతున్నారు. వాళ్ళు చనిపోవడం మీకు మంచిది కాదు. వాళ్ళు అట్లా మాకు రాకపోయే బెనిఫిట్స్ రాకపోయే, బిడ్డ ఆనే ఉండే, ఇల్లు ఇన్నే ఉండే, అప్లోడ్ ఆనే ఉండే అని అవస్థపడుతూ చనిపోవడం అనేది మంచిది కాదు సార్. మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది. దీన్ని మీరు ఖచ్చితంగా మీరు ఎండి గారితో మాట్లాడండి. మీ సంబంధిత శాఖ మంత్రి గారితో నేను కూడా మాట్లాడతాను. ప్రభుత్వం దృష్టికి నా వైపు నుంచి కూడా తీసుకుపోతాను. మనం అందరం కలిసి రిటైర్మెంట్ కార్మికులకు న్యాయం చేసే కార్యక్రమం చేయాలి సార్. మీ వంతు బాధ్యతగా మీరు చేయండి. లేకపోతే ఇంకొక ఏడాది 2 ఏళ్ళ తర్వాత మీరు కూడా మా దిక్కు వస్తారు. ఒక్కటి సార్, ఇది సార్ పెద్దాయన సార్, ఇది మేము ఈ సంస్థ పట్ల మీ పట్ల ఉన్న గౌరవంతో మీ ముందు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది చెయ్యండి త్వరగా, దీన్ని వాళ్ళ సమస్యలు పరిష్కరించమని చెప్తున్నాం సార్. మీరు ఒక వారం రోజుల్లో దీనిపైన ఎలాంటి యాక్షన్ చేయకపోతే ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మళ్ళొక ఉద్యమాన్ని తీసుకొస్తాం సార్. ఢిల్లీలో అయిన జన్జీ ఉద్యమం టైప్లో ఉంటుంది ఇది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు.